దేవుని యొక్క వాక్యము మరి కేవలము ఇజ్రాయిలుకు మాత్రమే కాదు, కానీ ఈ భూమి పైనటువంటి ప్రతి మానవునికి కూడా వర్తిస్తుంది. ఇజ్రాయిల్కు మాత్రమే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వలే, ఇజ్రాయిల్ మాత్రమే దేవుడు కోరుకోలే. దేవుడు ఈ లోకానికి రావడానికి ఒక అంబాసిడర్ కావాలి, అంటే తన గురించి ప్రకటించే వాళ్ళు కావాలి, తన గురించి పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళు కావాలి. అలా పబ్లిసిటీ ఇవ్వడానికి దేవుడు ఈ భూమి పైన తను అనుకున్నటువంటి క్వాలిటీస్ కలిగినటువంటి వ్యక్తిని వెతుకుతూ ఉన్నాడు. తను అనుకున్నటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని వెతుకుతూ ఉన్నాడు. ఆ లక్షణాలు ఆ దినాలలో ఎవరిలో కనిపించినాయి అన్నమాట? అబ్రహాములో కనిపించినాయి. అబ్రహాములో కనిపించినాయి కనుక అబ్రహాము ద్వారా దేవుడు వాగ్దానం చేసుకుని, అబ్రహాము తర్వాత అబ్రహాము యొక్క కుమారులు ఎంతమంది? 8 మంది కుమారులు. ఫస్ట్ ఇస్మాయిల్, తర్వాత ఇస్సాకు, తర్వాత కెతూరాను చేసుకున్నప్పుడు 6 పుట్టారు. వారుగాక ఆడపిల్లలు ఇంకా చాలామంది ఉన్నారు. అయితే మగవాళ్ళు ఎంతమంది అనమాట? 8 మంది. 8 మందిలో దేవుడు ఎవరి ద్వారా వాగ్దానాన్ని స్థిరపరుచుకున్నాడంటే షారాకు పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకు ద్వారా వాగ్దానం స్థిరపరచుకున్నాడు. ఆ ఇస్సాకు పుట్టినటువంటి కుమారులు ఎంతమంది అనమాట? 2. ఆ 2 ఎవరన్నమాట? ఏశావు, యాకోబు. ఏశావును దేవుడు ద్వేషించి యాకోబును ప్రేమించాడు, యాకోబును కోరుకున్నాడు. ఆ యాకోబుకి పుట్టినటువంటి కుమారులు ఎంతమంది అనమాట? 12 మంది. ఆ 12 మందిలో దేవుడు ఎవరిని కోరుకున్నాడు అనమాట? ఎవరిని కోరుకున్నాడు? ఏసేపునే కోరుకోవచ్చు, కానీ ఏసేపు చిన్నవాడు కనుక ఏసేపు గోత్రాన్ని దీవించాడు, కానీ ఎవరిని కోరుకున్నాడు? యూదాను కోరుకున్నాడు. హల్లెలూయా. ఆ యూదాలో నుంచి వచ్చినటువంటి కుమారులు చనిపోతే తన కోడలి ద్వారా పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఒక వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు. ఇలాగా దేవుడు ఒక మనిషిని కోరుకున్నాడు. ఆ మనిషి ద్వారా సమస్త జనములకు ఏం చేయాలనుకుంటున్నాడు అన్నమాట? తన యొక్క ఆలోచన తెలియపరిచి వారందరినీ కూడా తనకి బిడ్డలుగా చేసుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. వారిని మాత్రమే కోరుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను తయారు చేసుకొని ఇశ్రాయేలు దేశంలోనే స్వాత ప్రకటించమని చెప్పేవాడు. కానీ ఆయన ఏం చెప్పాడన్నమాట? యూదయ, సమరయ, గలిలయ, ఇంకా బూది గంతముల వరకు వెళ్ళమన్నాడు. బూది గంతముల వరకు వెళ్ళి స్వాత ప్రకటించి అందరినీ తండ్రికి, కుమారునికి పరిశుద్ధ నామములో బాప్తిస్మిచ్చి వారందరినీ కూడా నాకు శిష్యులుగా చేయమని చెప్పినటువంటి దేవుడు అన్నమాట. హల్లెలూయా. అందుకే సర్వజనులారా చప్పట్లు కొట్టి జయధ్వనులతో దేవుణ్ణి గూర్చి ఆర్భాటం చేయడే. ఈ భూమి పైన ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే సర్వ సృష్టికి కారణభూతమైనటువంటి ఆ దేవాతి దేవుని తెలుసుకోవాలి. ఆ దేవుణ్ణి వారి యొక్క హృదయాల్లో చేర్చుకోవాలి. ఆ దేవుని యొక్క ఆలోచన ఎరిగిన వారే ఆ దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చుటకు ఈ లోకములో దేనినైనా కూడా విడిచిపెట్టడానికి సంసిద్ధత కలిగినటువంటి వారే ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. యెషయా రాసినటువంటి గ్రంథంలో 45వ అధ్యాయము 21వ వచనం చదువుదాం ఒకసారి. ఇక్కడ దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. ఏమనంటే, మీ ప్రమాణ వాక్యము నా సన్నిధిని తెలియచేయండి, జనులు కూడుకొని ఆలోచన చేసుకుందురుగాక. ఏమనంటే, పూర్వకాలం మొదలుకొని ఆ కార్యములు తెలియజేసిన వాడెవడో, చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడో, యెహోవానగు నేనే కదా. పూర్వకాలము జరిగినటువంటి ప్రతి సంఘటనను కూడా దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తూ ఉంది. హల్లెలూయా. బైబిల్ ఏదైతే మరి ప్రకటిస్తుందో అదే పూర్వకాలంలో జరిగింది. బైబిల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే బైబిల్ దేవుని యొక్క మాటను ఒక్కదాన్ని మనకి ప్రకటించట్లేదు. బైబిల్ యొక్క మాటలు ఎలాగుంటాయంటే దేవుడు మాట్లాడినటువంటి సందర్భం ఉంటుంది. అది ఏ కాలంలో జరిగిందో ఆ కాలంలో పరిపాలన చేస్తున్నటువంటి రాజులు ఉంటారు, వాతావరణ పరిస్థితులు ఉంటాయి, చుట్టూ జరుగుతున్నటువంటి
కార్యాలన్నిటినీ గురించి కూడా వివరించుకుంటూ వెళ్తుంది అనమాట. గోషేను పట్టణం అనబడినటువంటి ఐగుప్తు దేశంలో ఇజ్రాయిలీలు ఉన్నారంటే ఆ యొక్క దినాలలో ఏ రాజు అక్కడ పరిపాలన చేస్తున్నాడో, చుట్టుపక్కలటువంటి రాజ్యాల్లో ఏ రాజులు పరిపాలన చేస్తున్నారో వారి చరిత్రతో సహా మనకి ఎందులో కనిపిస్తుంది అనమాట, బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. అందుకే చెప్తున్నాడు అన్నమాట, పూర్వకాలము జరిగిన సంగతులన్నిటినీ కూడా తెలియజేసిన వాడు ఎవడు? యెహోవానగు నేనే కదా. ఈ రోజున భూమిపైన జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, కళ్ళు పెట్టుకొని వెతికితే, ఆ ఆపుతో మనం ధ్యానం చేస్తే చక్కగా అన్నిటినీ కూడా దేవుడు మనకి తెలియపరుస్తాడు, అన్నిటినీ కూడా వివరిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అదే అధ్యాయము 22 వచనం కూడా చదివారు కదా. ఇప్పుడు భూదిగంత నివాసులారా ఏమంటున్నాడు అక్కడ? నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడని నేనే, మరి ఏ దేవుడనో లేడు. చాలా పక్కాగా చెప్తున్నాడు ప్రవక్త అయినటువంటి యెషయా. ఏమనంటే భూదిగంతముల నివాసులారా అంటే మొత్తం టోటల్గా భూమిపైన నివాసం చేసే ప్రతి మానవునికి కూడా ఇది పిలుపు. దేవుడు ఎక్కడ కూడా ఆయన మరి స్వార్థంగా ఆలోచించలేదు. ఓన్లీ ఇశ్రాయేలు కొరకే, ఓన్లీ అబ్రహాము సంతానము కొరకే అని చెప్పి దేవుడు ఒకరిని ఎన్నుకుంటాడు. ఆ ఒకరి ద్వారా ఏం చేస్తాడనమాట, అన్యజనులందరినీ కూడా తన వైపు తిప్పుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మనందరం కూడా ఒకనొక దినాన అన్యజనులము, దేవుని ఎరిగినటువంటి వారమే. మన పితరులు, మన యొక్క తల్లిదండ్రులు కావచ్చు, మన యొక్క తాత ముత్తాతలు కావచ్చు, వారు దేవుని ఎరిగినటువంటి వారు. కానీ దేవుని యొక్క మహాకృప మరి మనపై ఉండబట్టి ఆ వాక్యము మనకి దేవుడు అందించాడు. వాక్యము అందటం మాత్రమే కాదు, కానీ ఆ వాక్యం ద్వారా మన హృదయంలో దేవుడు మార్పుని తీసుకుని వచ్చాడు. ఆ మార్పుని తీసుకురావడం వలన ఈ రోజున దేవుని తెలుసుకుని, ఈ రోజున దేవుని కొరకు మనము ఒక సాక్షులుగా ఉండటానికి దేవుడు ఒక సాక్షి సమూహంగా చేర్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరి కీర్తనకారుడు ఒక మాట అంటాడు, 33:22, యెహోవా మీ కొరకు కనిపెట్టుచున్నాము, హల్లెలూయా, నీ కృప మా మీద ఉండునుగాక అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. హల్లెలూయా. మనం ఎవరి కొరకు కనిపెట్టాలన్నమాట? దేవుని కొరకు. హల్లెలూయా. సర్వభూమికి రాజు అయినటువంటి దేవుని కొరకు మనము కనిపెట్టాలి. అలాగే 6వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుదాం ఒకసారి. మరణమైన వారికి ఏం లేదంట, నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. హల్లెలూయా. ఈ రోజున సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి దేవుణ్ణి ఎరుగకోకుండా ఏ మానవుడైనా చనిపోతే తను ఎక్కడికి పోతాడనమాట? పాతాళ లోకానికి వెళ్ళిపోతాడు. ఈ పాతాళ లోకానికి వెళ్ళిపోయిన తర్వాత చేసేది ఏం లేదు, వెలుగుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ యొక్క దేహంలో జీవం ఉండగానే ఆ ప్రభువుని తెలుసుకోవాలి, ఆ సర్వసృష్టికి కారణభూతున్న దేవుని తెలుసుకోవాలి. నిన్ను నన్ను కలుగు చేసినటువంటి దేవుని వైపు మనం తిరగాలి. ఈరోజున చాలామంది అనుకుంటున్నారు ఏమనంటే, ఇంకా నాకు వయసు ఉంది, ఇంకా నేనేం చేయడానికి నాకు ఒంట్లో సామర్థ్యం ఉంది, ఇంకా సమయము బాగానే ఉంది అనుకుంటున్నాను. కానీ మన ఒంటిలో ఉన్నటువంటి శక్తి ఎప్పుడో హీనమైపోతుందో, మనం శక్తిహీనులుగా ఎప్పుడైపోతామో తెలియదు. ఇలా చూసినటువంటి వారు అలాగా మరణిస్తూ ఉన్నారు. కాలము మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని సద్వినియోగం చేసుకోగలము. కానీ మన చేతిలో నుంచి దాటిపోయిన తర్వాత మనం ఎంత ప్రయాసపడినా కూడా దాన్ని వెనుకకు తీసుకురాలేము. దినములు చెడ్డవి. ఎప్పుడు ఎవరి జీవితం ఎలాగా మరి నాశనం అయిపోబోతుందో, ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా తెలియనటువంటి దినాలుగా ఉంటున్నాయి. కనుక నేడని ఒక దినము ఉండగానే ఆ ప్రభుని మనము వేడుకునే వారం ఉందాం. హల్లెలూయా గ్రంథము 15:15. యెహోవానగు నేనే
నీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. హల్లెలూయా. యెహోవానగు నేనే పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయనే దేవుడు, ఆయనే రాజు. సమస్తమైనటువంటి భూమండలమును కలుగజేసినటువంటి దేవుడు, సమస్తమైన భూరాజ్యములన్నింటినీ కలుగజేసిన దేవుడు, రాజులను కలుగజేసిన వాడు, అధికారులను కలుగజేసినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన యొక్క వాక్యం ఏం చెల్లిస్తుందంటే, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవునికి వచ్చి ఆర్భాటం చేయడి, యెహోవా మహోన్నతుడగు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అన్నాడని చెప్తున్నాడు. ఇక్కడ 2వ వచనం. ఆయన ఎలా ఉన్నాడంట? సర్వభూమికి. కొన్ని మరి దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో మనం చూసినట్లయితే ఆ ప్రాంతంలో, ఆ యొక్క గోత్రంలో, ఆ యొక్క కమ్యూనిటీకి ఒక దేవుడు ఉంటాడు. ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక దేవుడు ఉంటాడు. ఈ దేవుడు వాళ్ళకి దేవుడు అవడు, వాళ్ళ దేవుడు వీళ్ళకి దేవుడు అవడు. మీకు చరిత్ర తెలిస్తే అవునా అంటారు. మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి దేవుళ్ళను నార్త్ ఇండియా వాళ్ళు రాక్షసులుగా చూసేవాళ్ళు. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి దేవుళ్ళు మన వాళ్ళు రాక్షసులుగా చూసేవాళ్ళు. ఇక్కడున్నటువంటి దేవుళ్ళు వారికి తెలియదు, అక్కడున్న దేవుళ్ళు వీళ్ళకి తెలియదు. కానీ దీన్ని ఒక పెద్ద ఆయన ఏం చేశాడో తెలుసా? కలిపాడు. ఓ నాయన, మన దేశంలోనే మరి ఆ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి దేవుళ్ళని మనం ఇక్కడేమో రాక్షసులుగా చేసుకున్నాము, అక్కడ ఉన్నటువంటి రాక్షసులను ఇక్కడేమో దేవుళ్ళుగా కొలుస్తున్నాము. మరి ఈ విషయం కనుక బయట వాళ్ళకి తెలిస్తే మనం అసలు దేవుడిని ఆరాధిస్తున్నా, రాక్షసుని ఆరాధిస్తామా అని చెప్పేసి అనుకుంటారని దాన్ని ఒక పెద్ద అయినా తెలివిగా వాళ్ళని వీళ్ళని ఇద్దరిని దేవుళ్ళు చేసిందన్నమాట. అది ఇక్కడ యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, నేను సర్వభూమికి రాజును, మహారాజును, సర్వ సృష్టికి కారణభూతుడను, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఉండబోడు. ఇర్మియా రాసినటువంటి గ్రంథము 10వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం ఒకసారి. యెహోవా నిన్ను పోలిన వాడెవడునూ లేడు, నీవు మహాత్మ్యము గలవాడవు. హల్లెలూయా. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. హల్లెలూయా. యెహోవా నిన్ను పోలిన వాడెవడు లేడు, నీవు మహాత్మ్యము గల దేవుడవు. ఎంత గొప్ప దేవుడు అంటే, ఈరోజుకి కూడా మనము దేవుడు ఎవరని చెప్పేసి మన నిజముగా అన్వేషణ చేస్తే ఆయన తన ఉనికిని మనకు ప్రత్యక్షపరచుకుంటాడు. ఆయన ఉనికిని ప్రత్యక్షపరచుకుంటాడు. ఆయన ఉనికిని మన ఎడల ఆయన ప్రత్యక్షపరచుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే దైవాన్వేషణ చేయాలి. అసలు దేవుడు ఎవరు అని చెప్పేసి, నీవే నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడు, నీ స్వరంను వినిపించు, ఒక కళ ద్వారా, నా దర్శనం ద్వారా నాతో మాట్లాడని చెప్తే ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడని ఒక రాయి కాదు, ఒక చెట్టు కాదు, ఒక పుట్ట కాదు. అందుకే ఆ పాటకు రాస్తారు చాలామంది, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి రప్పవు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. మాట్లాడే దేవుడు ఆయన. ఈ రోజున చాలామంది వారు చేస్తున్నటువంటి ఉద్యోగాలు విడిచిపెట్టేసి, ఈ లోక సంపదలను విడిచిపెట్టేసి ప్రభు కొరకు వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసేసి స్వాత ప్రకటించారంటే వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. నేను ఏదైనా కూడా అనుభవపూర్వకంగా నాకు ఒక ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే దాన్ని నేను నమ్మే మనస్తత్వం నాకు లేదు. నిజం చెప్తున్నాను, నాకు అస్సలు ఉండదు. చాలామంది మరి పరిశుద్ధాపదేవుడు వచ్చినప్పుడు
మనకి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అని చెప్పేసి రకరకాలుగా చెప్పేవాళ్ళు. కొంతమంది ఎలా ఉంటుందంటే చాలా చల్లగా ఉంటుంది అని చెప్పి, ఏంట్రా చల్లగా ఉండటం ఏంట్రా అని చెప్పేసి అనుకున్నాను. కొంతమంది ఏమో వేడిగా ఉంటుంది అని చెప్పారు. అయితే దేవుడు ఎంత గొప్పవాడో, అసలు నేను బైబిల్ అంతా చదువుతూ అన్నాను, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుందా, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుందా, పరిశుద్ధాత్మ దేవుడు మనపైకి వస్తాడా, అది అపోస్తల కార్యములలో మరి పెంతెకొస్తు రోజు జరిగింది కదా, మనకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుందా అని చెప్పేసి నేను ఉంటున్నటువంటి రోజుల్లోనే, దేవుణ్ణి బాగా తెలుసుకున్నటువంటి రోజుల్లోనే, మరి ఆ సంవత్సరంలోనే దేవుణ్ణి బాగా పట్టుకున్నాను, దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఆ సంవత్సరంలోనే బైబిల్ ఎక్కువగా ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. కానీ ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నా మీదకి రావాలని చెప్పి దేవుని అడగలేదు నేను. కానీ ఓ దైవజనుడు చెప్పాడు ఏమనంటే, నీకు వచ్చే కాలంలో దర్శనాలు అన్నీ కూడా నిన్ను దేవుడు తన పరిచర్యకు పిలుస్తున్నాడు, నువ్వేమో ఉద్యోగం చేయాలని ఉద్యోగంలోనే ఉండిపోయావు, కానీ రాని దినాల్లో ఉద్యోగంలో నుంచి కూడా దేవుడు నిన్ను బయటికి తీసుకుని వచ్చేస్తాడు, ఖచ్చితంగా దేవుని యొక్క పరిచర్య చేస్తావు అని చెప్పేసి ఇక్కడే ఉంటుంది చర్చ్. లోగోస్ అసెంబ్లీ అని పాస్టర్ విల్సన్ అనమాట ఆయన పేరు. ఆయన చెప్పారు, మా మ్యారేజ్ అయినటువంటి క్రొత్తలో లోగోస్ అసెంబ్లీ పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది అనుకొని, మీరు మెయిన్ రోడ్లో డౌన్ వెళ్తూ ఉంటే డౌన్ సైడ్, ఇక్కడి నుంచి డౌన్ సైడ్ వచ్చి పెట్రోల్ బంక్. ఆ పాస్టర్గా చెప్పి ఏమన్నారంటే, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాం. 3 రోజులు ఉపవాసం ఎలాగొన్నామంటే అసలు ఏమి తినకుండా ఏమి తాగకుండా ఉన్నా. 3 రోజులు మనిషి నీళ్లు తాగకపోతే చాలా నీరసించిపోతాడు, హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే ఒంట్లో ఉన్నటువంటి నీరంతా వెళ్ళిపోతుంది, ఇంకా రక్తం ఒకటే ఉంటుంది. 3rd డే నా యూరిన్ కూడా ఎలాగైపోయిందంటే ఎర్రగా అలా వచ్చి నేను చాలా నీరసించిపోయాను, నాలిక ఆరిపోయింది. అలాంటి పరిస్థితుల మధ్య పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించాడు. అప్పుడు నాకు తెలిసింది ఫైర్ బాప్టిజం అంటే ఎలా ఉంటుందని, అగ్నిలో వేస్తే ఎలా ఉంటుందో నేను అలాంటి అనుభూతిని పొందుకున్నాను. నాకు ఎక్స్పీరియన్స్ అయింది. అందుకే చెప్తాను, నేను మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తాడు దేవుడు. ఎప్పుడు ఇస్తాడంటే దేవునితో మనము సహవాసంలో ఉండాలి, దేవుని అడగాలి, దేవా నాకు అలాంటి అభిషేకం కావాలి. దప్పిక గల వారి మీద అని ఏం చేస్తాడంట, నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. దప్పిక కలగమని కలిగి ఉండమని చెప్పేసి దేని యొక్క వాక్యం తెలుస్తుంది. ఆ రోజు నుంచి మారిపోయింది నాది. అంతకు ముందు వరకు కూడా నేను దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడానికి కూడా చెమటలు పట్టేసి నాలుక ట్విస్ట్ అయిపోతూ మాటలు వచ్చేవి కాదు, ప్రార్థన చేయలేని పరిస్థితి, పాటలు పాడలేని పరిస్థితి, వాక్యాన్ని బోధించలేని పరిస్థితి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ రోజు నుంచి అన్నిటినీ మార్చుకుంటూ వచ్చాడు దేవుడు. హల్లెలూయా. కనుక దేవుడు మాట్లాడేవాడు, తన ఉనికిని ప్రత్యక్షపరుచుకునేవాడు. ఈ ఒక్క విషయంలోనే కాదు, నాకు ఎన్నో విషయాల్లో ఈ మందిరమును ఖాళీ చేసేద్దామని ఎన్నిసార్లు అనుకున్నాను తెలుసా? నేను చెప్పాను మీకు బోల్సార్లు, చాలాసార్లు అనుకున్నప్పుడల్లా ప్రభా నీ చిత్తమైతే నాకు నడిపించడానికి నువ్వు ఒక సూచక క్రియ చేయి అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఆదివారం ప్రేయర్ అయిపోయిన తర్వాత బాధతో వెళ్తూ ఉన్నాను, వెళ్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. నువ్వు నడిపించి శక్తిమంతుడవు సమర్థుడవు, నాకైతే రెంట కట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఈరోజు కనుక నీవు నాకు సహాయం చేస్తే నేను కంటిన్యూ చేస్తాను, లేకపోతే లేదు అది నీ చిత్తం కాదని చెప్పేసి వెళ్ళిపోతాను నేనని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కొన్ని నెలల క్రితం అనుకుని వెళ్ళిపోతా ఉంటే ఆ రోజు సాయంకాలం ఆ రోజే ఆమె ప్రేయర్కి వచ్చింది. ఒక ఆమె, అది సెకండ్ వీక్ అనుకుంటా, సెకండ్ వీక్ వచ్చి ఆ రోజునే ఆమెకి బోనస్ వచ్చిందంట. కంపెనీలో బోనస్ వస్తే ఆమె టైత్ 20,000 పంపించి ఆమె ప్రేయర్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయింది. నేను తర్వాత వెళ్ళి చూసుకుంటే అందులో 20,000 వచ్చింది. 15,000 రెంట్ కట్టేసా. హల్లెలూయా. ఇలాంటివి కార్యాలు ఒక్కటి కాదని జీవితంలో
అది సందర్భం వచ్చినప్పుడు వాక్యంలో నేను చెప్తాను, కానీ కొన్నిటిని చెప్పాను. దేవుడు మాట్లాడతాడు. దేవుడు మనం చూచిక్రియ అడగాలి, కానీ చూచిక్రియ కూడా ఇస్తాడు. ఒకవేళ మనల్ని మరి ఇంటెన్షన్గా ఆ ప్రాంతం నుంచి ఎవరైనా గెంటివేయాలనుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో వారి వల్ల కాదు. కొన్ని సందర్భాల్లో మనం కదలము అనుకున్నప్పుడు దేవుడే కదిలిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే అపోస్తలులందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు సమస్త లోకానికి వెళ్ళి స్వాత ప్రకటించట్లా. ఏం చేస్తున్నారు? అక్కడే తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఆ దేశంలోనే తిరుగుతూ ఉన్నారు. దేవుడు ఏం చెప్పాడు? సమస్త లోకానికి వెళ్ళమన్నాడు, భూదిగంతముల వరకు వెళ్ళమన్నాడు. కానీ వాళ్ళు వెళ్ళనందున వారిపైకి ఏం తీసుకొచ్చాడనమాట? పర్సిక్యూషన్ తీసుకొచ్చాడు. ఇదే మాట ఉంటుంది అపోస్తల కార్యముల గ్రంథంలో. మీరు చదివినట్లయితే 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోను సంఘమునకు గొప్ప హింస కలిగినందున, గొప్ప హింస వచ్చింది. అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయారు. భక్తి గల మనుషులు స్టెఫను సమాధి చేసి అతను గూర్చి బహుగా ప్రలాపించారు. హల్లెలూయా. గొప్ప హింస కలిగినందున అందరూ ఏమైపోయారన్నమాట? చెదిరిపోయారు. ఆ తర్వాత ఈ అపోస్తలు కూడా ఏమయ్యారన్నమాట? ఆ యెరూషలేమును విడిచిపెట్టి సమస్తమైనటువంటి భూలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించేవారుగా మార్చివేయబడ్డారు. హల్లెలూయా. దేవునికి వాక్యాన్ని వింటున్నటువంటి మనము గమనించాల్సింది ఏంటంటే, మరి దేవుడు మన కోసము చాలా చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి దేవుడు. ఆయన సర్వసృష్టికి మహారాజు అన్నాడు. సర్వసృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు అన్నాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పేసి ఆయనే చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇర్మియా రాసిన గ్రంథంలో 10వ వచనం కూడా మనం చదువుదాం. జనములకు రాజా నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారు రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడును లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యం అని చెప్పేసి దీనికి వాక్యం చెల్లిస్తుంది. హల్లెలూయా. జనములకు రాజా నీకు భయపడని వాడు ఎవడు? ఈ భూమి పైన ఎన్ని రాజ్యాలు వచ్చినాయో మీకు తెలుసా? మన చరిత్రను చదువుకున్నాం. మీరు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు బబులోనీయుల గురించి మీకు చదివారో లేదో తెలియదు, మేము చదువు. ఆ తర్వాత వచ్చినటువంటి మాదియ పారసిక రాజ్యాల గురించి మీరు చదివారా? మేము చదివాం. ఆ తర్వాత వచ్చినటువంటి ద గ్రేట్ అలెగ్జాండర్ చరిత్ర చదివాం. ఆ తర్వాత వచ్చినటువంటి రాజ్యము రోమన్ రాజ్యం. ఇవన్నీ కూడా మనము చదివాము. ఇవన్నీ కూడా రాకమునిపే దేవుడు తన భక్తుడైనటువంటి దానియేలుకు తెలియపరిచాడు. ఎలా తెలియపరిచాడంటే, దానియేలు ఏ దేశంలో ఉన్నాడో బానిసగా వెళ్ళి ఆ దేశపు రాజు అయినటువంటి నెబుకద్నెజరునకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక ప్రతిమను చూస్తూ ఉన్నాడు. ఆ ప్రతిమ తలేమో బంగారముగాను, భుజములన్నీ కూడానేమో సిల్వరా, ఆ తర్వాత బ్రాంజ్, తర్వాత ఇత్తడి, ఇవన్నిటితో ఉంది. పాదములేమో ఇనుము మట్టితో మిళితమైనటువంటిదిగా. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికి ఒక చేతి సహాయం లేనటువంటి రాయి వచ్చి దాన్ని పాదములన్నిటినీ కూడా తుత్తునీలుగా చేసుకుంటూ పోతూ ఉంది. అంటే ఆ విగ్రహాన్ని నాశనం చేస్తాం. అంతే, ఈయన తుల్లిపడి లేచాడు. కళను మర్చిపోయాడు. కళను మర్చిపోతే తన జ్ఞానులను పిలిచాడు. నేను చాలా విచారంతో పడుకొని ఉండగా నాకు చాలా భయంకరమైన ఒక కళ వచ్చింది. అయితే ఆ కళ నేను మర్చిపోయాను. మీరు మీ దేవుళ్లకు దేవతలకు ప్రార్థనలు చేసి ఆ కళను దాని భావాన్ని తెలియపరచాలి. తెలియపరచకపోతే మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తానని చెప్పాడు.
ఈ విషయము దానియేలుకి తెలిసినప్పుడు దానియేలు మరి ఒక రిక్వెస్ట్ చేశాడు నెబుకద్నెజరుకి, ఒక 2 రోజులు మాకు గడువు ఇవ్వండి, మేము మా దేవునికి ప్రార్థన చేసి దాని యొక్క భావాన్ని తెలుసుకుని మీకు వచ్చిన కళ దాని భావాన్ని తెలుసుకొని తెలియపరుస్తామంటే, దానియేలు రిక్వెస్ట్ మేరకు 2 రోజులు గడువు ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు కళను దాని భావాన్ని, హల్లెలూయా, నెబుకద్నెజరు తర్వాత వచ్చే రాజ్యము కుడి ఎడమ జస్ట్ 2 ఇద్దరు వ్యక్తులు, ఎవరు మాదీలు పారసీకులు. ఆ తర్వాత ఇక్కడి నుంచి టైస్ వరకు ఉండే ఈ భూభాగము, ఇది ఎవరన్నమాట, ద గ్రేట్ అలెగ్జాండర్ రాజ్యం. ఆ తర్వాత వచ్చే రాజ్యము రోమన్స్. ఇలాగా దేవుడు అప్పుడే చూపించాడు, అది రాక మునిపే చూపించాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ భూమిపై ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అధికారాలు కావచ్చు, రాజ్యాలు కావచ్చు, రాజులు కావచ్చు, అన్నీ కూడా ఎవరి వశమే ఉన్నాయన్నమాట, దేవుని వశమే ఉన్నాయి. హల్లెలూయా. మీరు గమనించినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుతారా? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి ఎందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయనందు సృజింపబడిను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడను. హల్లెలూయా. ఈ భూమి పైనటువంటి ప్రతి రాజ్యాలు, ప్రతి అధికారము ఎవరిని బట్టి? ఆయనను బట్టి, ఆయనే కొలుగు చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మన దేశంలో ఎవరికి అధికారం ఇవ్వాలో ఆయనకి వేస్తూ ఉంటాడు ఆయన. మనం అనుకుంటాము మన ప్రార్థన ద్వారా అయిపోయింది, మన ప్రార్థన ద్వారా జరుగుతుంది. కానీ ఎప్పుడు జరుగుతుందంటే మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నప్పుడు మన ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు. మనం అలా జీవించుకోకుండా మనము ప్రభువా అంటే ఆయన మన వైపు చూడడు. ఈ సత్యాన్ని తెలుసుకోండి. దేవుడు మన యొక్క ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే మనము ప్రభు యొక్క చిత్తానుసారంగా మనము అడగాలి, అని చిత్తానుసారంగా మనము జీవించాలి. ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు, కానీ ఆ ప్రభు యొక్క చిత్తమును నెరవేర్చువాడు మాత్రమే. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఆయన సర్వ సృష్టికి కానబోతుడు, సర్వభూమికి మహారాజు అన్నాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయనే దేవుడు. నా తర్వాత ఇంకా ఏ దేవుడు కూడా ఉండబోడు అని చెప్పినటువంటి ఏకైక దేవుడు నాథుడు ఆయన. మనము వెతకాలి, కానీ వెతికితే ఆయన దొరికే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవాన్వేషణ మనం చేయాలి. యాకోబు హెబ్రోను రేవులో మరి ఒక్కడే ఉండిపోయాడు. ఆ రోజున దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క ప్రత్యక్షత తనకి కలిగింది. ఆ ప్రత్యక్షత కలిగినప్పుడు యాకోబు తన్ని ఆశీర్వదించమని అడుగుతుంటే దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే మరి యాకోబు ఇంకా బ్రతిమాలుకుంటూ దేవుని విడిచిపెడతాడమని చెప్పేసి తన్ని నరం మీద కొట్టినా కూడా తను విడిచిపెట్టనందున నీకేం కావాలని అడిగితే నన్ను ఆశీర్వదించు, ఇక ముందు నేను ఒక జనముగా ఒక దేశముగా నేను ఉండాలి, నన్ను ఆశీర్వదించు ఆ ప్రభు అని చెప్పేసి అంటే దేవుడు యాకోబును ఇజ్రాయేల్గా మార్చాడు. ఆశీర్వాదము. ఇజ్రాయేల్ అంటే ఏంటి? ఆశీర్వాదం. కొంతమంది పేర్లు ఆశీర్వాదం అని పెట్టుకుంటారు. ఆశీర్వాదం అనే ఇజ్రాయేల్ అని ఒకటే. షారాయి అంటే జగడగుండే, షారా అంటే రాజకుమారి. హల్లెలూయా. రాజకుమారి అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఏం పేరు అనమాట? వాళ్ళ పేరు షారా. హల్లెలూయా. కనుక దేవుడు మరి సర్వభూమికి రాజు అన్నాడన్న సంగతిని మనం మర్చిపోకూడదు. అదే ఇర్మియా రాసిన గ్రంథంలోనే 10వ వచనం కూడా చదువుతారు ఒకసారి.
యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహించలేవు. హల్లెలూయా. యెహోవాయే నిజమైనటువంటి దేవుడు, ఆయన జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వరకు కూడా ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఆయన ఎన్నో సందర్భాల్లో తన తండ్రిని మహిమపరచుడాను. ఎలా అంటే, నా తండ్రి సమీపింపరాని తేజస్సుతో ఉన్నాడంట. ఆయన చూసినటువంటి వాడు ఎవడును లేడంట. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చదివితే ఈ మాట మనకు అర్థమవుతారు. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. హల్లెలూయా. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే అనే పేరుకి అర్థం ఏంటంటే జనదేక కుమారుడు. ఇంకొక పేరు ఏంటంటే అద్వితీయ దేవుడే. ఎవరంట? అద్వితీయ దేవుడన్నా అద్వితీయ కుమారుడన్నా ఒకటనమాట. ఆ అద్వితీయ కుమారుడు, ఆ జనదేక కుమారుడు అద్వితీయ దేవుడే. అనేక ప్రాచీన ప్రతులలో ఏముందంట అక్కడ? అద్వితీయ దేవుడే అని పాఠాంతరము. అద్వితీయ దేవుడు అంటే వి కెనాట్ సెపరేట్ దెమ్. అదేనా? మనలో ఉన్నటువంటి ఆత్మను మనలోంచి ఎలా సెపరేట్ చేయలేమో, సెపరేట్ చేస్తే ఈ శరీరం ఎలాగ నిర్వీర్యమైపోతుందో అలాగా ఆ తండ్రిని ఆ కుమారుని ఎవరు కూడా సెపరేట్ చేయలేమాట. వీఆర్ వన్ అని చెప్తున్నాను. నేను నా తండ్రి ఏకమే ఉన్నాం. నేను నా తండ్రి ఏకమే ఉన్నలాగానే మీరు కూడా మాతో ఏకమవ్వాలని చెప్పేసి నేను ఆశిస్తున్నానని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తాను. ఉదయకాల సమయంలో ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటే ఇంకా మరెన్నటికీ కూడా ఇంకా ఏ దేవతల ప్రతిమల వైపు కానీ ఈ లోకానుసరమైనటువంటి గుట్టలు, రాళ్ళు, కొండలెక్కడం, లోయల్లోకి దిగడం, ఇంకా మనుషులను ఆరాధించటము. మరి ఈ రోజున మన దేశంలో మనుషులను ఆరాధించే ఆరాధన ఎక్కువైపోయింది. ఎంతోమంది వస్తున్నారు, వాళ్ళు చేసే మాయలను బట్టి వారిని దేవుళ్ళుగా చేస్తున్నారు. ఆ జనరేషన్లో వీళ్ళు దేవుడు చేస్తారు, నెక్స్ట్ జనరేషన్ కంప్లీట్గా ఏమైపోద్ది అనమాట. ఇక మనిషి అన్న ఆలోచన మర్చిపోతారు అని ఏం చేస్తారనమాట, కంప్లీట్గా దేవుడిని చేస్తారు. ఇంకా కొన్ని జనరేషన్స్కి వెళ్ళేసరికి ఆయనకి గుళ్ళు వస్తాయి, గోపురాలు వస్తాయి, రకరకాలు వచ్చేస్తాయి అనమాట. ఇలాగ అయిపోయినాయి. ఈ రోజున ఈ సర్వసృష్టి అంతా కూడా ఏమైపోయిందనమాట, దేవుణ్ణి మర్చిపోయింది. అందుకే చెప్తాడు ఎక్కడంటే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సర్వసృష్టికి కూడా మరి దేవుడే ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే 22, 23 వచనాలు చదివితే మీకు బాగా అర్థమవుతుంది. వారి అవివేక హృదయము అంధకారమయ్యను, తాము జ్ఞానమని చెప్పుకొని బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషులెక్కయు, పక్షులెక్కయు, చతుష్పాద జంతువులెక్కయు, పురుగులెక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. హల్లెలూయా. ఈ రోజున ఈ భూమిపై ఉన్నటువంటి మానవులు దేవునికి స్వరూపాన్ని ఎలా మార్చేశారు? మనుషులెక్కయు, చతుష్పాద జంతువులెక్కయు, పురుగులెక్కయు. చూడండి మన దేశంలో ఎన్ని ఉంటాయో ఇలాగా. చతుష్పాద జంతువులను ఆరాధించే ఆరాధికులు లేరా? మనుషుల్ని ఆరాధించేవారు లేరా? సృష్టిని ఆరాధించేవారు లేరా? సృష్టిని కాపాడడానికి
సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనము ఏం చేయాలి? ఆరాధించాలి. సృష్టిని కాపాడేవాడు ఆయన. ఆ సృష్టికర్తని ఆరాధన చేస్తున్నప్పుడు ఈ సృష్టితో నువ్వు ఎలాగుండాలో అని తెలియపరుస్తాడు. తన పోలికలో ఉన్నటువంటి మనుషునితో ఎలాగుండాలో, ఆ మనిషిని యొక్క స్వాస్యముగా సొత్తుగా ఉన్నటువంటి తన వస్తువులతోటి, తన యొక్క భూభాగంతోటి, తన యొక్క చెట్లు కానీ తన యొక్క సొత్తుగా పిలువబడిన దేన్నైనా కూడా అపహరించుకోకుండా, అతనికి ద్రోహం చేయకోకుండా ఎలాగుండాలో ఆయన తన వాక్కు ద్వారా మనల్ని ఏం చేస్తుంటాడు అనమాట? బలపరుస్తుంటాడు, స్థిరపరుస్తుంటాడు, నడిపిస్తూ ఉంటాడు. ఈ రోజున ఆ యొక్క సృష్టికర్తను మరిచిపోయి జనులు రాళ్లను, ప్రతిమలను, వీటిని ఆధారం చేసుకొని మనుషులకు ద్రోహం చేస్తూ ఉన్నారు. నిజంగా దేవుణ్ణి కనుక మనం ఆరాధించే వారము ఉంటే, నిజంగా సృష్టికర్తను మనం తెలుసుకుంటే, దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో ఉంటే ఏ మానవునికి కూడా మనం ద్రోహం చేయలేం. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్తుంది. నీ పొరుగువాని ఏది కూడా నువ్వు ఆశించవద్దు. నీ పొరుగు అనేది ఏది కూడా ఆశించవద్దు. దేవుని యొక్క ఆజ్ఞలు మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క ధర్మ విధులను మనం గమనించినట్లయితే, ధర్మశాస్త్రం అన్నటువంటి విధులను ఏ మానవునికి కూడా ఇంత కూడా హాని చేయలేం మనము, ఇంత కూడా హాని చేయలేం మనం. ఆ ధర్మశాస్త్రము నెరవేర్చినటువంటి ఆ దేవాతి దేవుడైన యేసుక్రీస్తు యొక్క ఆత్మ మనలోనికి వస్తే ఏ మానవుని కూడా మనము బాధ పెట్టాం, ఎవరిని కూడా బాధించము, ఎవరికి కూడా హాని చేయం, అందరినీ ప్రేమిస్తాం. ఎలా అంటే దేవుడు మనలను ఎంతగా ప్రేమించాడో, తన ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు మనలను కాపాడడానికి. ఆయన సర్వ సృష్టికి రాజు అన్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ రాజు అయినటువంటి, ఆ మహారాజు అయినటువంటి, సమీపింపరాని తేజిస్తున్నటువంటి ఆ దేవుని మనం ఎప్పుడు చూడగలమో తెలుసా? ఆ సర్వ సృష్టికి కానుభూతిని దేవుని మనం తెలుసుకొని, ఆ దేవుణ్ణి మన హృదయాల్లో చేర్చుకొని, ఈ లోకంలో పాపం లేకుండా పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు, ఎవరికి హాని చేయకుండా మనం జీవించినప్పుడు, దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు, మనం ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత సమీపింపరాని తేజస్సుతో ఆ దేవుణ్ణి ఆయన మహిమతో నింపబడిన వారమై ఆయన ఉన్నది ఉన్నట్లుగా మనం చూస్తామంట. హల్లెలూయా. ఆయన ఎలాగున్నాడో మనం అలా మారిపోతాం, అలా ఆయన చూస్తాం. ఈ మాట యోహాను భక్తుడు చెప్తాడు. మొదటి యోహానులో 3వ అధ్యాయం 2-3 వచ్చిన చదవండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నామో, మనం ఇక ఏమవుదుమో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమైన, ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాం. ఆయన ఎలాగైతే ఉన్నాడో మనం కూడా అలా మారుతాం. ఆది పితృడైనటువంటి మన ఆదాము ఆదిలో ఎలా ఉన్నాడంటే, ఆది దేవుని పోలి ఉన్నాడు. ఆది దేవుని పోలి ఉన్నాడు. మీకు ఈ మాట కావాలంటే కీర్తన గ్రంథంలో 8వ అధ్యాయం ఉంటుంది. దేవుడు నరుని కలిగి చేసినప్పుడు, దేవుడు నరునికి ఎవరు పోలిక ఇచ్చుకున్నాడో, ఆయన పోలికంటే 5వ వచనం, దేవుని కంటే కొంచెం తక్కువగా చేసినావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేస్తున్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చున్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల క్రింద నియమించున్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అన్నంతటి నీ నామం ఎంత ప్రభావం కలది. హల్లెలూయా. ఎవరికంటే కొంచెం తక్కువ అడుగున్నాడు ఇక్కడ? అది హల్లెలూయా. కొంచెం తక్కువ అడుగున్నాడు. హల్లెలూయా. మన పుట్టిన బిడ్డలు మనకంటే కొంచెం తక్కువ అడుగున్నాడు. ఎప్పటి వరకు అంటే వాళ్ళు ఎదిగి పెద్దవాళ్ళు అయ్యేంతవరకు. హల్లెలూయా. హీస్ లైక్ ఎ స్మాల్ గాడ్ అనమాట. ఎలా ఉన్నాడనమాట? ఒక చిన్న దేవుడిగా ఉన్నాడు. అంటే
మనం దేవుని పోలికలోకి వచ్చిన తర్వాత మనం ఎలా కనబడతాం అనమాట? దేవుడిగా కనబడతాం. అంటే మనలో ఆ మహిమ ఉంటుంది, మనలో ఆ పరిశుద్ధత ఉంటుంది, మనలో ఆ యొక్క నిత్యత్వం వస్తుంది అనమాట. దేవుడికి ఎలాంటి స్వభావం ఉందో ఆ స్వభావం అంతా కూడా మనకి రావాలి. వచ్చినప్పుడు మనము ఆయనకిలా ఉంటాం అనమాట. హల్లెలూయా. దీన్ని చాలామంది అన్వయించుకుని మీరు దేవుడు అని చెప్పుకుంటున్నారు. అర్థమైందా? ఈ వాక్యాన్ని అన్వయించుకుని మేము దేవుడు అని చెప్పుకుంటున్నాం. అంటే దేవుడికి వెళ్ళాల్సిన ఘనత ఎవరికి వెళ్ళిపోతుంది? యు ఆర్ లుక్ లైక్ ఎ స్మాల్ గాడ్ బట్ యు ఆర్ నాట్ గాడ్. అర్థమైందా? యు షుడ్ నాట్ గ్లోరిఫై యువర్ సెల్ఫ్, యు షుడ్ గ్లోరిఫై యువర్ క్రియేటర్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను సృజించినటువంటి దేవుణ్ణి మహిమపరచాలి. మనం దేవుని పోలికలోకి వచ్చినప్పుడు దేవునిగా కనపడాలి, కానీ మన దేవుడు కాదు. అర్థమైందా? అంతే తప్ప మనం ఎప్పటికీ కూడా ఆయన నామాన్ని మహిమపరచు అని ఉండాలి. హల్లెలూయా. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన సర్వ సృష్టికి కారణభూతుడు, సర్వజనులను కలిగజేసినటువంటి ఆయన మరి సర్వభూమికి రాజు అన్నాడు, మహారాజు అన్నాడు. ఆయన లేకుండా ఏది కూడా కలుగలేదో. కనుక ఈ సర్వజనులను ఆ దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట? పిలుస్తున్నాడు. ఏమనంటే, మీరు నా యొద్దకు రండి, జయధ్వనులతో చప్పట్లు కొట్టుతూ నన్ను మరి ఆర్భాటంతో దేవుని గురించి మరి ప్రకటించమని చెప్తున్నాడు. మహోన్నతుని దేవుడు, భయంకరుడు, సర్వభూమికి రాజు, ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల కింద ప్రజలను అనగదొరుకునని చెప్పేసి దేవాతి దేవుడు మరి ఇక్కడ కోరహ కుమారుల ద్వారా కొన్ని మాటలు తెలియపరుస్తున్నాడు. ఈ వాక్యాన్ని నిన్న మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, మరి ఈ భూమి పైన దేనిని కూడా మనము ఏం చేయకూడదు అనమాట? సాగిలిపడి నమస్కరించకూడదు. దేనికి కూడా మనము దేవుడిగా చేసుకోకూడదు. దేనిని కూడా దేవుడిగా చేసుకోకూడదు. అది మనుషుల ప్రతిమ, చతుష్పాద జంతువుల ప్రతిమ, పురుగుల యొక్క ప్రతిమ, ఇంకా మరి సముద్రంలో ఉండే ఆ యొక్క చేపల ప్రతిమ, ఏ ప్రతిమను కూడా మనం చేసుకోకోకుండా మనము సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకునే వారమై ఆ దేవుణ్ణి తప్ప ఇంకా వేరొకరిని దేవుడిగా చేసుకోకోకుండా ఆ దేవుని సన్నిధిలో మనం ఉందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.